When someone has walked out of your life, God has sent them out of your life with a purpose and with a reason. నీ జీవితంలో తెలియకుండా ఎవరో ఒకళ్ళు అడుగు పెట్టుండొచ్చు, కానీ వాళ్ళు నీ జీవితంలో నుంచి వాకౌట్ చేశారంటే వాళ్ళు దే ఆర్ నాట్ మెంట్ ఫర్ యూ. నీ కోసం వాళ్ళని దేవుడు పెట్టలేదు అంతే. ఎందుకంటే నీ కోసం దేవుడు పెట్టుంటే వాళ్ళు నీతోనే ఉంటారు. ఇఫ్ దే వాక్డ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, ఒకటే అర్థం చేసుకోవాలి, నీకు అన్నెసెసరీ పీపుల్ని దేవుడు నీకు తలనొప్పని ఆయనకి భవిష్యత్తు తెలుసు కాబట్టి వాళ్ళని ఆయనే రిమూవ్ చేసేసాడు. ఆ ప్రాసెస్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే డేటింగో లేకపోతే ఫ్రెండ్షిప్పో లేకపోతే రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత ఒక 2 చెక్క ముక్కలు అతికించేసాం అనుకోండి, ఫెవికాల్ వేసి, వాటిని విడదీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్రాసెస్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, టైం తీసుకుంటుంది. అండ్ విడదీసిన తర్వాత దీని ముక్కలు కొన్ని దీనికి అంటుకుపోతాయి, దీని ముక్కలు కొన్ని దీనికి అంటుకుపోతాయి. వాటిని ఒక మాటలో చెప్పాలంటే మెమరీస్ అనొచ్చు. సో ఆ మెమరీస్లో నుంచి బయటకు రావడానికి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్